హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా 2024 ఆగస్టులో రిలీజ్ అయిన పేచి అనే తమిళ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఒక హారర్ మూవీ. ఇక కథలోకి వెళితే కులుమలై అనే ప్రాంతంలో ఉన్న ఒక అవ్వ కేరళకు వెళ్ళి మంత్రాలను నేర్చుకుని తనతో పాటు కొంతమంది ప్రజలను తీసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి కులుమలై అడవులకు వచ్చి అక్కడ క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్న చిన్నపిల్లలను నరబలిగా ఇస్తూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న అక్కడ గ్రామ పెద్ద అవ్వని ఆమెతో ఉన్న మనుషులను తీసుకుని రమ్మని కొంతమంది తన మనుషులను అక్కడికి పంపిస్తాడు. కానీ వారందరినీ అక్కడికక్కడే ఆ మొసలిది చంపేసి నరకానికి పంపించేస్తుంది. అది విన్న గ్రామ ప్రజలు భయపడుతూ పూజారిని కలిసి పరిష్కారం అడగగా ఆ మాంత్రికురాలు క్షుద్ర పూజలు నేర్చుకుని అతీత శక్తులను పొందింది. ఇక దానిని అలాగే వదిలేస్తే ఈ ఊరు వల్లకాడవుతుంది. ఆ ముసలి దానిని చంపి దాని ఆత్మను బంధిస్తేనే మళ్ళీ అది తిరిగి రాకుండా ఉంటుందని చెప్పి ఆ ముసలిదాన్ని అవ్వను చంపి ఆ ముసలి అవ్వలానే ఒక బొమ్మను తయారు చేసి అక్కడి అడవిలో ఆ బొమ్మను ఒక చెట్టుకి మేకును కొట్టి వదిలేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత కులుమలైలో ఉన్న కొండ ప్రాంతానికి ఇద్దరు కపుల్స్ వాళ్ళ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అయితే వాళ్ళు నైట్ క్యాంప్ వేసుకున్నప్పుడు కట్టెలు అయిపోవడంతో రామ్ కట్టెల కోసం వెళ్ళి ఒక చెట్టును నరుకుతూ ఉంటాడు. అప్పుడు అదే టైంలో ఆ చెట్టుతో పాటు ఒక మేకు కూడా ఊడొస్తుంది. అప్పుడే ఆ ముసలి దాని ఆత్మను మళ్ళీ మేల్కొల్పుతోంది. హాలిడేస్ గడుపుదామని వచ్చిన ఆ కపుల్స్ని నరకానికి పంపించేస్తుంది. ఇద్దరిని దారుణంగా చంపేస్తుంది. తర్వాత మారి అనే ఫారెస్ట్ గార్డ్ని చూపిస్తారు. ఇతను పార్ట్ టైంగా ఫారెస్ట్ గైడ్గా కూడా పనిచేస్తూ ఉంటాడు. తర్వాత తన యజమాని అయిన అశోక్ తన స్నేహితులు వస్తున్నారు, వాళ్ళను ట్రెక్కింగ్కి తీసుకెళ్ళమని మారికి చెబుతాడు. ఇక మారి వాళ్ళను ఆ ఫారెస్ట్లోకి తీసుకుని వెళ్తుండగా మారి కూతురు కారును ఆపి మారికి ఒక తాయెత్తుని ఇస్తుంది. అక్కడ ఉన్న దుష్టశక్తులు మారిని ఏం చేయకుండా ఆ తాయెత్తు కాపాడుతుందని ఆ తాయెత్తును మారికి ఇస్తుంది. ఇక 5 స్నేహితులు చరణ్, మీనా, సేతు, చారు మరియు చెర్రీ కలిసి ట్రెక్కింగ్ని ప్రారంభిస్తారు. అయితే మారి ప్రతి సందర్భంలో కూడా అటు వెళ్ళకండి, ఇటు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి అని అనడంతో మీనాకు కోపం వస్తుంది. మారి పైన అరుస్తుంది. మారి ఎంత చెప్పినా అతని మాటలు వినకుండా వెళ్ళకూడదు అనే ప్రాంతాల వైపు ఆ టీం వెళ్తూ ఉంటుంది. మారి అడ్డుపడుతూ ఉంటాడు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే ఇక్కడ కొన్ని ఆచారాలు పద్ధతులు ఉన్నాయి, వాటిని పాటించాలి అని వాళ్ళతో మారి అంటాడు. అయితే మ్యారీ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ స్నేహితులు దాన్ని పట్టించుకోకుండా నిషేధింపబడిన అడవిలోకి వెళ్తూ ఉంటారు. తరువాత చారుకి ఒక శబ్దం వినిపించడంతో పరధ్యానంలో ఉండి అటు ఇటు తిరుగుతూ ఒక కొండ అంచుకు చేరుకుంటుంది. చివరి టైంలో మ్యారీ ఆమెను కొండపై నుండి పడకుండా కాపాడుతాడు. తరువాత నైట్ వాళ్ళు ఒక క్యాంప్ని ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత ఫోటోలను తీస్తున్నప్పుడు చెర్రీకి ఆ ముసలి ఆత్మ కనబడి భయపడుతూ బాధతో చెర్రీ క్యాంప్కి తిరిగి వస్తాడు. అప్పుడే తన కాలుని ఎవరో లాగుతున్నట్లుగా అతనికి అనిపిస్తుంది. కానీ అతని స్నేహితులు చెర్రీని వెక్కిరిస్తూ ఏడిపిస్తూ ఉంటారు. చెర్రీ చెప్పేది అస్సలు వాళ్ళు వినరు, పట్టించుకోరు, నమ్మరు. అలా చెర్రీతో వెటకారంగా మాట్లాడుతూ ఉంటే చెర్రీకి కోపం వచ్చి సేతు అదేవిధంగా చారుతో మనం ఇంతకు ముందు చూసిన హెచ్చరిక బోర్డు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ ఒక కండువ కట్టి రుజువుగా ఫోన్లో రికార్డ్ చేయమని సవాల్ చేస్తాడు. మారి వాళ్ళను వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నా కూడా వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతారు. అలా అడవిలోకి వెళ్తున్నప్పుడు దారిలో ఒక శిథిలావస్థలో ఉన్న ఇల్లు కనిపిస్తుంది. వారు ఆ ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లో వారికి వింత వింత మంత్ర శబ్దాలు, మంత్ర విద్య బొమ్మలు కనిపిస్తాయి. ఒక బొమ్మ అకస్మాత్తుగా ఎగిరి గోడకు అంటుకుంటుంది. అక్కడ వాళ్లకు ఒక ముసలి దయ్యం కనిపిస్తుంది. మరోవైపు చరణ్ ఇంకా మీనా సేతు, చారు కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఆ టైంలో చరణ్కి చారు, సేతు రక్తమయంలో పడిపోయి కనిపిస్తారు. అది చూసి షాక్ అయిపోతాడు. అయితే వెంటనే చారు, సేతు లేచి ఇదంతా ప్రాంక్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత చెర్రీ అక్కడికి వచ్చి సేతు, చారు మరియు నా దగ్గరికి వచ్చారు, వాళ్ళని చూశానంటాడు. అయితే చరణ్ షాక్ అవుతాడు. ఇంతకుముందు నాతో ప్రాంక్ చేసింది ఎవరు అని అనుకుంటాడు. అప్పుడు అక్కడే ఉన్న మారి అసలు విషయం చెప్పడం మొదలు పెడతాడు.
ఒక అవ్వ కేరళ వెళ్ళి మంత్రాలు నేర్చుకుని వచ్చి ఊర్లో వాళ్ళని నరబలి ఇచ్చేది అని కథను చెబుతాడు. అది విన్నాక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతారు. అయితే చెర్రీ తన దగ్గర ఉన్న కెమెరా అక్కడ చెట్టు దగ్గర పడిపోయిందని దాన్ని తీసుకోవడానికి వెళ్తాడు. అక్కడ అతనికి కెమెరా దొరుకుతుంది. కానీ ఆ కెమెరాలో రికార్డ్ అయిన ఫోటో చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఫోటోలో వీళ్ళ వెనకాల ఒక ఆత్మ ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే అక్కడికి వచ్చిన మారి చెర్రీని తీసుకుని ఆ పాడుపడ్డ ఇంట్లోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అయితే నిజానికి అది మ్యారీ కాదు, అది ఆ ముసలి దెయ్యం. ఇది దూరంగా చూసిన మ్యారీ చరణ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అది నా రూపంలో చెర్రీని ఆ ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది అని అంటాడు. వెంటనే చరణ్ మ్యారీ ఆ ఇంటి సైడ్గా వెళ్తూ ఉంటారు. అయితే వారికి దారిలో ఒక కెమెరా దొరుకుతుంది. అది మొదట చనిపోయిన ఇద్దరు కపుల్స్ది. ఆ కెమెరా ఆన్లోనే ఉండడంతో వాళ్ళను ఆ ముసలి దయ్యం చంపేది అంతా రికార్డ్ అవుతుంది. చాలా దారుణంగా వాళ్ళని చంపేస్తుంది. అది చూసిన చరణ్ మ్యారీకి ఉచ్చ పడిపోతుంది. అదే సమయంలో చారు ఒంటరిగా అడవిలోకి వెళ్తూ ఉండడాన్ని చూసిన మారీ, చరణ్, మీనా, సేతు ఆమె వెనకాలే వెళ్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళాక చారుని దయ్యం మాయం చేస్తుంది. అలా ముసలి దయ్యం వాళ్ళని ఇబ్బంది పెడుతూ మాయం చేస్తూ తన ఇంట్లోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. కానీ చరణ్ టీం మారీనే ఇదంతా కావాలని చేస్తున్నాడని అనుమానిస్తారు. కానీ మారీ మాత్రం నేను మీకు ముందే హెచ్చరించాను కదా, మనం ఇక్కడి నుండి తొందరగా వెళ్ళాలి అని అంటాడు. ఆ ముసలి దయ్యాన్ని చంపిన పూజారి మా తాతే. అందుకే మా తాత ఆ ముసలి దయ్యం నుండి తప్పించుకోవడానికి ఈ తాయెత్తును కూడా తయారు చేసి మాకు ఇచ్చాడు. ఇది ఉన్నందువల్ల అది నన్ను ఏం చేయలేకపోతున్నది. మీరు కూడా నాతో రండి, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అంటాడు. ఇక మారీ మాటలు విన్న చరణ్ ఇంకా మీరా అక్కడి నుండి పారిపోతూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన దెయ్యం మీరాను లాక్కొని పోతుంది. చరణ్ మీరాను కాపాడదాం అని మ్యారీతో అంటే ఆ దెయ్యం ఇప్పటికే మీరాను చంపేసి ఉంటుంది, వద్దు అని అంటే చరణ్ వినకుండా ఆ ఇంటి వైపు పరిగెడతాడు. అయితే ఆ దెయ్యం చరణ్ను చంపడానికి వస్తుంది. కానీ చరణ్ని చంపలేకపోతుంది. ఎందుకంటే మ్యారీ మెడలో ఉన్న తాయెత్తు తెగి చరణ్ షర్ట్కి అంటుకుంటుంది. అది గమనించిన చరణ్ ఈ తాయెత్తు వల్ల నేను బ్రతికాను అని అనుకుంటాడు. ఇక వెనకకు వెళ్ళి చూస్తే మ్యారీ శవమై కనిపిస్తాడు. ఆ దయ్యం వచ్చి మ్యారీని కూడా చంపేసి ఉంటుంది. ఇక చరణ్ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న రోడ్ సైడ్ వెళ్తాడు. అటు నుండి వెళ్తున్న జీప్ నాపి లిఫ్ట్ అడిగి అందులో కూర్చుంటాడు. అయితే ఆ కారులో మీనా మరియు మరొక వ్యక్తి కూడా ఉంటారు. అది చూసిన చరణ్ షాక్ అవుతాడు. ఇక మీనా ఆ వ్యక్తి చరణ్ని బంధించి అడవిలో ఆ ఇంటికి తీసుకెళ్తారు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఈ మీనా ఎవరో కాదు, చనిపోయిన దెయ్యమైన ఆ ముసలిదాని మనుమరాలు. ముసలిది చనిపోయే ముందు మీనాని తనతో ఉన్న ఆ వ్యక్తికి అప్పగించి అక్కడనే పంపించి వేసి ఉంటుంది. అప్పటి నుండి మీనా ఆ ముసలిదాని కోరికను తీర్చాలని 13 మంది బలి ఇవ్వాలని ఇలా నరబలి ఇస్తూ ఉంటుంది. మీనా చరణ్ వైపు చూసి ఇప్పటికే మేము 7గురిని బలిచ్చాం, ఇంకా కొంతమందిని బలిస్తాం, మా టాస్క్ కంప్లీట్ అవుతుంది అని అంటుంది. ఇక్కడితో ఈ సినిమా ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ వినాలనంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చూడండి. థ్యాంక్ యూ గైస్.